హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా దోశ తవా తీసుకోవాలి అంటూనే ఉన్నానుగా. సో తీసేసుకున్నాను. ఇంకా దాంట్లో దోశలు కూడా వేసుకున్నాను. పెద్ద పెద్ద దోశలు వస్తున్నాయి. భలే ఉంది అసలు. ఇంకా మా మమ్మీకి ఒక నాట్ సెంచరీ కడాయి ఉందిగా. సో అలాగే నాకు కూడా ఒకటి ఉంది చిన్నది. ఇది ఎప్పుడో టెడ్డీ పుట్టక ముందు తీసుకున్న కడాయి అనమాట. కొన్ని శనక్కాయ పప్పులు, కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసేసి చట్నీ చేసేస్తున్నాను దోశకి అంటూ. ఇంకా ఈ దోశలు తింటా ఉంటే సేమ్ మా మమ్మీ వేసిన దోశల్లాగే ఉన్నాయి. సుదర్శన్ కూడా అంతే, సేమ్ అలాగే అంటున్నాడు. అక్కడ వెళ్ళినప్పుడు దోశలు తింటాం కదా బుజ్జు, సేమ్ అదే టేస్ట్ ఉన్నాయి ఏంటి అంటా ఉన్నాడు. ఇంకా నాకైతే పప్పుల పొడి ఉంటే పప్పుల పొడి దోశ వేసుకుంటా ఉంటాను. ఇంకా ఈసారి నా దగ్గర అవిస పౌడర్ ఉందనమాట. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అనేసి రీసెంట్గా ఆర్డర్ చేసుకున్నాను కదా. సో ఆ పౌడర్ వేసుకొని చేసుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో చూసేసేయండి. ఈ సమ్మర్ కోసం చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది మీకు. తర్వాత బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హలో, ఈ రోజు నేనేమంటే ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవాలి, డిఐవై ఫేషియల్ అనుకున్నాను. ఇంకా దానికోసం ఏమంటే న్యూ 30-minute డిఐవై అనమాట. ఇది మేక్ ఓవర్ ఫేషియల్ కి డైమండ్ గ్లో ఉంటుంది. సో అది తెప్పించుకున్నాను. ఇంకా మీ అందరికి తెలిసిందే కదా, ఈ రోజుల్లో సలూన్ లో అపాయింట్మెంట్ దొరకడమే ఫేషియల్ కి చాలా కష్టం అయిపోతా ఉంది. సో మన స్కిన్ కి రెగ్యులర్ కేర్ అంటూ, ప్యాంపరింగ్ అంటూ అవసరం కదా. సో దానికోసం అయితే నాకు న్యూడ్ ఫేషియల్ కిట్ అనేది పర్ఫెక్ట్ సొల్యూషన్ అనిపించి ఇంకా తెప్పించాను. దీంతో అయితే మనకి కంప్లీట్ సలూన్ ఫేషియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంట్లోనే దొరికిపోతుంది వితౌట్ స్పెండింగ్ ఎక్స్ట్రా టైం ఆర్ మనీ. ఇంకా ఈ కిట్ లో మనకి ఒక 6 sachets ఉంటాయి. అంటే మనం ఫేషియల్ చేసుకోవడానికి ఒక 6 steps ఉంటాయి అనమాట. ఇంకా నేను ఫేషియల్ చేసుకొని ఎన్ని మంత్స్, ఇయర్ కూడా దాటిపోయింది. అప్పుడు మోహనాతో శిరీషతో చేసుకుందే, మళ్ళీ ఇంట్లో కూడా చేసుకోలేదు. ఎప్పుడైనా ఇంట్లో అయినా చేసుకుంటా ఉంటాను, అది కూడా చేసుకోలేదు ఈ మధ్య. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1 క్లెన్జింగ్ మిల్క్. ఇంకా దీని బ్యాక్ సైడ్ క్లియర్ గా అన్ని రాసి ఉంటుంది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఇంకా ఇదేమంటే డీప్ గా క్లీన్ చేసేస్తుంది మన స్కిన్ ని. ఇంకా పోర్స్ అంతా, ఇంకా డర్ట్, ఆయిల్, ఇంప్యూరిటీస్ అన్ని రిమూవ్ చేసేస్తుంది. యాక్నే వల్ల వచ్చింది ఇంకా బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేస్తుంది క్లాగ్ పోర్స్ వల్ల. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. క్లియర్ ఫ్రెష్ స్కిన్ ఇస్తుంది. సో క్లెన్జింగ్ మిల్క్ తో మన ఫేస్ అంతా మంచిగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుని దాని తర్వాత ఏమంటే ఇలా కాటన్ టవల్ అయినా కాటన్ ప్యాడ్ ఏదైనా ఉంటే దాంతో క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి నూరిష్మెంట్ అండ్ హైడ్రేషన్, అంటే ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ స్క్రబ్ అనమాట. ఇంకా ఇది మన స్కిన్ ని డీప్ గా న్యూరిష్ చేస్తుంది. నేచురల్ ఆయిల్స్ ని మెయింటైన్ చేస్తూ మంచిగా మాయిశ్చరైజ్ గా పెడుతుంది. ఇంకా మన స్కిన్ ని హైడ్రేట్ గా హెల్దీగా పెడుతుంది. సో ఇది మన ఫేస్ సాఫ్ట్ గా ప్లంపీగా ఉండడానికి బ్యాలెన్స్ చేస్తుంది. ఈ స్క్రబ్ నాకు చాలా నచ్చింది. హార్ష్ గా అట్లా అసలేం లేదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్. ఒక కొలెజన్ బూస్ట్ లాగా మన స్కిన్ కి ఇది చాలా అవసరము. ఇంకా ఈ ఫేషియల్ ఏమంటే కొలెజన్ ప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తుంది. ఇది చాలా ఎసెన్షియల్ ఫర్ స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ ఫర్మ్నెస్. ఇంకా ఇలా రెగ్యులర్ యూజ్ చేసే కొద్దిగా మన స్కిన్ ఏమంటే లైటర్ గా, ఇంకా మరీ ఎక్కువ యూత్ఫుల్ గా కనిపిస్తుంది. సో ఇలా ఫేషియల్ మసాజ్ చేసుకోవడం వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి. ఇంకా ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల లిటరల్లీ మన స్కిన్ థ్యాంక్ యూ అనేసి అంటుంది అనమాట. సూపర్ రిలాక్సింగ్ గా ఉంటుంది. ఇంకా ఆ క్రీమ్ తో మంచిగా మసాజ్ చేసుకొని ఇలా వైప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 4th స్టెప్ ఫేస్ మాస్క్. ఇంకా ఈ ఫేస్ మాస్క్ మీరు ఫింగర్స్ అయినా లేకపోతే ఏదైనా బ్రష్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మంచిగా ఈవెన్ గా ఫేస్ కి, నెక్ కి అంతా అప్లై చేసుకుని ఒక 10-15 minutes పెట్టుకోవాలి. ఇంకా ఇలా డ్రై అయిపోయిన తర్వాత మాస్క్ అంతా ఒక వెట్ కాటన్ ప్యాడ్ తో, టవల్ తో ఇలా మంచిగా తుడుచుకునేసేయాలి. దాని తర్వాత కోల్డ్ వాటర్ తో నార్మల్ గా వాష్ చేసుకుని వచ్చేసేయాలి, అంతే. ఇంకా దీంతో మన స్కిన్ చాలా గ్లోయిగా, రేడియంట్ గా, బ్రైట్ గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి ఫేస్ సీరం. ఇంకా ఇది ఇలా 3 to 5 drops అలా తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఇది ఇప్పటి వరకు చేసిన గుడ్నెస్ అంతా ఇది లాక్ చేసి పెట్టేస్తాం. లైట్ వెయిట్ ఉంటుంది, నాన్ స్టిక్కీ ఉంటుంది, స్కిన్ ఏమంటే రేడియంట్ గా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ స్టెప్ ఏమంటే స్టెప్ 6 సన్ స్క్రీన్. ఫైనలీ సన్ స్క్రీన్, సన్ స్క్రీన్. ఇది చాలా చాలా అవసరం. ఈవెన్ డ్యూరింగ్ వింటర్స్ మన స్కిన్ ని హార్మ్ఫుల్ యూవీ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదంతా చేసిన తర్వాత మన స్కిన్ న్యాచురల్ గానే యంగ్ గా కనిపిస్తుంది. ఈవెన్ టోన్, స్మూత్ టెక్స్చర్, ఇంకా ఫేస్ ఫీల్ ఫ్రెష్ అండ్ రెజ్యునేటెడ్. సో ఈ సలూన్ అపాయింట్మెంట్స్ అన్ని మర్చిపోయి ఇది ట్రై చేసి చూడండి. న్యూడ్ ఫేషియల్ కిట్ ఒక మ్యాజిక్ చేసేస్తుంది మీకు. ఇంకా ఈ ప్రోడక్ట్ మీకు ఈజీగా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, మీషోలో, న్యూడ్ అఫీషియల్ వెబ్సైట్ లో దొరికిపోతుంది. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎలాగో ఇది ఇప్పుడు మ్యారేజ్ సీజనే కాబట్టి మీకు చాలా అవసరం ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా సుదర్శన్ ఆఫీస్కి బయలుదేరిపోయాడు. దాని తర్వాత ఏమంటే నేను ఇంకా ఫేషియల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏమంటే టెడీ హ్యాపీ కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయారు. ఇంకెక్కడికి వెళ్తున్నామంటే టెడీ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాం. అదే చెప్పాను వీళ్ళకి యూనిఫామ్స్ ఇస్తారు అని చెప్పేసి. సో అందుకే ఇంకా నేనే తీసుకెళ్తాను వీళ్ళిద్దరికి. నేను ఏమంటే స్కూల్లో ఇస్తున్నప్పుడే తీసేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ లేకపోతే ఆ స్టోర్కి వెళ్ళాలి, అక్కడ ఆర్డర్ పెట్టేసి రావాలి, మళ్ళీ వాళ్ళు 1 month అంటారు, 1.5 month అంటారు, అప్పుడెప్పుడో తెచ్చుకోవాలి. సో అదంతా ఎందుకు, స్కూల్కి వెళ్ళి తెచ్చేసుకుందాం అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా స్కూల్ వాళ్ళు నాకైనా సుదర్శన్కైనా మెయిల్ చేస్తూ ఉంటారు. ఇద్దరికి వస్తాయి, 2 mailsకి వస్తూ ఉంటాయి.
కానీ నేనేమంటే రీసెంట్గా ఇంకా తిరుపతికి వెళ్ళేసి వచ్చాను కదా, సో కొన్ని మెయిల్స్ చెక్ చేయడము మర్చిపోయాను. సో దాంట్లో ఏమని ఉందంటే టెడ్డీకి వచ్చేసి April 2nd వీక్లో, ఇంకా యాపీకి వచ్చేసి May 2nd వీక్లో యూనిఫామ్స్ ఇస్తాము అని చెప్పేసి ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళినాక కూడా ఈ నోటీస్ బోర్డులో అదే ఉంది. అరే అనవసరంగా రెడీ అయ్యి వచ్చాం కదరా అనేసి అనుకున్నాం. సో ఇంకా వెళ్ళిపోదాము అనుకుంటే వీళ్ళు ఇక్కడ జస్ట్ స్కూల్కి పక్కనే టుక్ అనేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది. నేమ్ భలే ఉంది కదా. సో ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నాం. కాకపోతే ఏమంటే ఎందుకులే ఏముందిలే అంటే టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఎవరో వెళ్ళి ఉన్నారంట. అంత మంచిగా లేదు అని చెప్పారు అశక, వాళ్ళకి నచ్చలేదంట అనేసి. ఇంకా సుదర్శన్ ఫ్రెండ్స్ కూడా అంతగా బాగాలేదనేసి చెప్పారంట. సరే అందుకనేసి వెళ్ళకుండా ఉన్నాం. ఇంకా ఇప్పుడేమంటే సుదర్శన్ లేడుగా, ఇంకా నాతో ఇద్దరు కలిసి ఒకసారి వెళ్ళేసి వద్దాం ఎలా ఉంటుంది అంటే అంత చైనీస్ ఫుడ్ ఉంటుంది, వీళ్ళకి ఇష్టంగా ఉంటుంది అలా అనేసి అనుకొని వెళ్దాం. మోమోస్ ఉంటాయంట మెయిన్గా ఇక్కడ. సో దానికోసం వెళ్దాం అనేసి ఇంకా అడుగుతుంటే ఇంకా సరేనా పద వెళ్దాం ఎలా ఉంటుందో అంటే తనకి ఎదురుగానే డామినోస్ కూడా ఉంది. సో ఇది అంతగా బాగాలేదు అక్కడ అంబియన్స్ అంతా, అంటే డామినోస్కి వెళ్ళొచ్చులే అన్నట్టుగా వచ్చాము. కానీ చూస్తే ఎంత బాగుందంటే ఒక రెస్టో బార్ ఫీల్ వచ్చిందనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓన్లీ అంబియన్సే కాదు, అక్కడ ప్రైసెస్ కూడా అట్లే ఉన్నాయి, చాలా కాస్ట్లీగా ఉంది. ఇంకా వాటర్ బాటిల్ చూసారా, సో అది ఇంకా నెక్స్ట్ నా వాటర్ బాటిల్స్లో చేరుతుందనమాట. ఇంకా ఆ రోజు వీళ్ళిద్దరికి నూడిల్స్ కావాలి అనేసి అడిగారు. నాకైతే అసలు ఆకలి లేదు, ఏం తినాలనిపించలేదు, ఇంక ఇద్దరి కోసమే తీసుకొచ్చాను. సో నూడిల్స్, వెజ్ నూడిల్స్ తీసుకుందాం అనేసి ఇంకా అది తీసుకున్నాము. నా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి నేను టెడ్డీ వచ్చేసి సూప్ ఒకటి తీసుకున్నాము ఇద్దరికి. అది మాత్రం చాలా బాగుండింది. ఇంకా వీళ్ళు కాంప్లిమెంటరీ అనేసి ఒక హైబిస్కస్ టీ ఒకటి, ఒక చిన్న పొటాటో బైట్స్ ఉంటాయి కదా, పొటాటో బైట్స్, సో ఆ టేస్ట్ ఉండింది అనమాట. సో చాలా బాగుండింది అది. మళ్ళీ అది తెప్పించుకుందాం అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను దాని గురించి. ఇంకా వీళ్ళకి ఏమంటే ఇదిగో ఇదేమంటారు దీన్ని, హాట్ చాక్లెట్ ఫడ్జ్ అనుకుంటాను, సో అది కావాలి అనేసి అడిగారు. ఇంకా దాంట్లో వీళ్ళు తినేటివి ఇంకే వేరేటివి ఏం లేవంట. సో అదొకటి చాలా అశక, అది కూడా ఎలా ఉంటుందో ఏమోలే, ఒకటే ఆర్డర్ చేయన్నాడు. సో అందుకనేసి ఇంకా ఒకటే ఆర్డర్ చేశాను, ఇంక ఇద్దరు కూర్చొని తింటున్నారు. సో ఫస్ట్ టైం మా సుదర్శన్ లేకుండా ఒక పెద్ద రెస్టారెంట్కి రావడం అనమాట. అది మేము ముగ్గురము, అది కూడా మేము ముగ్గురం కూడా ప్లాన్ చేయకుండా అన్ప్లాన్డ్గా అలా వచ్చాము. సో ఈ యూనిఫామ్స్ కోసం వచ్చి ఇంకా ఇలా రావాల్సి వచ్చిందనమాట. ఇంకా ఈ రెస్టారెంట్ మాత్రం చాలా బాగుంది, అంబియన్స్ అయితే సూపర్ ఉంది. ఇంకోటి ఏమంటే అన్నీ బుక్డ్ అయిపోయినాయి అక్కడ అసలు. అంటే మేము వేరే టేబుల్లో తీసుకుని కూర్చుందాము అలా అంటే అన్ని రిజర్వ్డ్గా ఉన్నాయి, రిజర్వేషన్ అయిపోయినాయి అనమాట. సో బాగుంది, చాలామంది వస్తున్నట్టుంది అనేసి అనిపించింది. దెన్ ఇంటికి వచ్చేసిన తర్వాత యాపీకి ఏమంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ నేర్పిద్దాము, క్వశ్చన్స్ అట్లా అనేసి కొన్ని నేర్పిస్తూ ఉన్నాను అనమాట. దానికి చూడకుండా ఆన్సర్స్ చేస్తూ ఉంది. ఒక దగ్గరే కూర్చొని మంచిగా చెప్పురా అనేసి చెప్తే చెప్పలేకపోయింది. వారి స్టైల్లో ఎలా అంటే ఇదిగో ఇలా ఊగుతూ ఆడుకుంటూ అక్కడ తిరుగుతూ ఇది తిరుగుతూ ఆన్సర్ చేస్తూ ఉంటుంది. సో అలానే ఎలాగైతే ఏమిరా కరెక్ట్ ఆన్సర్ చెప్తే చాలు అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. యాక్చువల్గా హాలిడేస్ వచ్చాయి అంటే ఎప్పుడెప్పుడు అని ఉంటారు టెడ్డీ యాపీ ఇద్దరు ట్యాబ్స్ అడగడానికి. ట్యాబ్ కావాలి, ట్యాబ్లో ఇంకా రోబ్లాక్స్ అంటారు, అది ఇది ఆడుకోవడానికి స్టార్ట్ చేస్తారు. నేను ఈసారి ఏమంటే వీళ్ళకి ఎగ్జామ్స్ టైంలోనే చెప్పాను, ఇంకా ట్యాబ్ అడగద్దు, నేను ట్యాబ్స్ ఇవ్వను, మీకు హాలిడేస్ ఉన్నా కానీ ఇవ్వను అనేసి. సో అసలు హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఒక్కసారి కూడా అడగలేదు, టెడ్డీ అడగలేదు, యాపీ ఇద్దరు ఒక్కసారి కూడా అడగలేదు. ఇంకా టెడ్డీకి ఏమంటే హాలిడేస్ హోంవర్క్ ఇచ్చారు, సో అది రాస్తా ఉంది. ఇంకా అది కాక వీళ్ళకి హాలిడేస్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయంట, దానికి ప్రిపేర్ అవుతా ఉంది. కాకపోతే యాపీకి కొంచెం బోర్, ఎందుకంటే వాడు ఇంకా 24 గంటలు చదువుకుంటూనే ఉండలేడు కదా, ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది. సో ఇంకా టెడ్డీ ఉంటే తోడుగా ఉంటుంది ఏదైనా తులుపు పనులు ఏదైనా చేయడానికి. ఇంకా యాపీకి మెయిన్గా టెడ్డీ యాపీకి ఇద్దరికి తీసుకోండి, లేదా మెయిన్గా యాపీకి తీసుకుందాం. యాపీకి బోర్ కొట్టకుండా నేను ఏమేం చేశాను అనేది కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. అంటే వాడికి హాలిడేస్లో ట్యాబ్స్ అంటూ టీవీస్ అంటూ అలా ఎక్కువ ఏమి ఇవ్వకుండా, నెక్స్ట్ ఎక్కువ బోర్ కొట్టకుండా ఎలా బిజీగా పెట్టాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఇదేమంటే ఇంకా క్రాక్స్ ఉన్నాయి కదా, నజ్జు తెచ్చింది యూఎస్ నుండి టెడ్డీ కోసం యాపీ కోసం. అది కొంచెం పెద్ద సైజెసే ఉన్నాయి వాళ్ళకి, కానీ బాగున్నాయి. వీడికి యాక్చువల్గా కొంచెం లూజ్గానే తీసుకుంటూ ఉంటాము నార్మల్ షూనే. సో ఇది కొంచెం లూజ్ అయినా వేసుకునే కొద్దీ వాడికి బాగానే అనిపించింది. అందుకనేసి ఇంకా దానికి ఏమంటే రబ్బర్ చామ్స్ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చిందనమాట నజ్జు. సో అది ఇంక ఇప్పుడు వేసుకుంటా ఉంది, అది పెట్టుకొని ఇంక కిందకి వెళ్ళి ఆడుకోవాలంట, చెప్పాలంటే ఫ్రెండ్స్కి చూపించుకోవాలన్నమాట ఇప్పుడు. సో అందుకని రెడీ అయింది. ఇంకా ఈవినింగ్ అయితే కిందకి వెళ్ళి ఆడుకుంటా ఉంటుంది. పెద్ద బ్యాచ్ ఉంది వీళ్ళది, సో చూపిస్తాను మీకు. అది కింద ఉన్నారు చూసారా, ఇంకా ఉండాలి. కొంతమంది ఏమంటే ఊరికి అలా హాలిడేస్కి వెకేషన్కి వెళ్ళిపోయినట్టున్నారు. అందరు మంచిగా భలే ఆడుకుంటూ ఉంటారు
అంటారు. హ్యాపీ కూడా వెళ్ళొచ్చు కదా, రోజు వెళ్ళదు, ఎప్పుడో వాడికి మూడు వచ్చినప్పుడు వెళ్తుంటుంది. ఇంకా కొంచెంసేపు పడుకోమని చెప్తా ఉంటాను, అంత ఎక్కువసేపు పడుకోదు, లేసేస్తుంది. హ్యాపీ హెయిర్ స్టైల్ చూసారా ఎలా ఉందో, ఏమంటే స్కేటింగ్కి వెళ్ళేసి వచ్చింది అనమాట, అందుకే పాపం ఫుల్ వెట్ అయిపోతుంది అంతా స్వెట్ వల్ల. సో ఆ హెయిర్ అంతా అట్లుంటుంది కొంతసేపు. ఇంకా సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చేస్తాడే కానీ పాపం మళ్ళీ వచ్చి ఇక్కడ ఇంట్లో కనెక్ట్ అవుతాడు, ఇంకా చేస్తూనే ఉంటారు వర్క్. ఇంకా ఆఫీస్ నుండి వస్తాడా, వచ్చినప్పుడు అంతా ఏదో ఒక న్యూస్ చెప్తా ఉంటాడు, కొంచెం భయం వేసే న్యూస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి మళ్ళీ లే ఆఫ్స్ అంట బుజ్జు ఆఫీస్లో, తెలియకుండానే తీసేస్తున్నారంట, మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుకుంటా ఉంటే తెలుస్తూ ఉంది, అలా ఉంది, చెప్పకుండా తీసేస్తున్నారు అనేసి అనడం, అలా అంటాడా, అప్పుడు ఏదోగా అయిపోతుంది, టెన్షన్ వేస్తుంది కొంతసేపు. ఇంకా రీసెంట్గా నేను రూ ఆఫ్ ద షర్బత్ మీతో షేర్ చేశాను కదా ఒక షార్ట్ వీడియో లాగా. సో అప్పుడు ఏమంటే అది ఎలా చేశారో కూడా చెప్పండి ఆశ అనేసి అన్నారు. యాక్చువల్గా ఇది చాలా ఈజీ చేసుకోవడం, జస్ట్ నార్మల్గా రూ ఆఫ్ ద ఉంది కదా, అది కొంచెం అది సిరప్ లాగా ఉంటుంది, ఒక 2 స్పూన్స్ వేసేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని ఐస్ వేసుకొని తాగేసేయచ్చు. కాకపోతే ఇవి వేసుకొని ఎక్స్ట్రాగా ఇవి నేను వేసాను, ఈ ఇంగ్రీడియంట్స్ చెప్తాను అవేంటో. గోంద్ ఖటీరా అనేసి ఇందాక చూపించానుగా, సో అవి ఒక 4 to 5 పీసెస్ అలా పెట్టేసి వాటర్ వేసేసి నానబెట్టేసాము అనుకోండి, ఒక 1 అవర్లో అది నేను వైట్గా ఫోమ్ లాగా ఉంది అలా వచ్చేస్తుంది, జెల్లీ లాగా. ఇంకా నేను సబ్జా సీడ్స్ 1 స్పూన్, ఇంకా చియా సీడ్స్ 1 స్పూన్, 3 ఈక్వల్గా 1 స్పూన్ వేసుకున్నాను. గోంద్ ఖటీరా ఏమంటే ఇమ్యూనిటీకి చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది, అందుకని స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట, అందుకని అది కూడా యాడ్ చేస్తున్నాను ఈ మధ్య. మెయిన్గా ఇవన్నీ ఎందుకు అంటే సమ్మర్ కోసం, సమ్మర్ కదా, తెలియకుండానే ఇక్కడ బెంగళూరులో మెయిన్గా ఏం ఎండలు లేవు, చల్లగానే ఉంది, ఏం కాదు అనుకుంటామే కానీ లోపల వేరు చేసేస్తుంది అనమాట. అందుకని ఇంకా రెడ్డి హ్యాపీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా, ఏది ఇచ్చినా తాగుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు, ఇంక సరిపోవు ఇవి కూడా, ఇంకేదైనా కావాలి అంటూనే ఉంటుంది హ్యాపీ అయితే. ఇంకా ఈ రూ అఫ్జా జ్యూస్ అయితే చాలా చాలా మంచిది గర్ల్స్కి, ఇంకా ఇలా పీరియడ్స్ అయినప్పుడు మనం కూడా తాగాలంటే చాలా మంచిది. నాకు చిన్నప్పుడు మమ్మీ ఇచ్చేదనమాట, మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా వ్లాగ్స్ స్టార్ట్ చేశాను కదా, అప్పుడు కూడా మీకుతో షేర్ చేసినట్టు నాకు గుర్తు, మరి మీకు గుర్తుందో లేదో తెలియదు. సో మళ్ళీ చాలా చాలా ఇయర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇది స్టమక్ పెయిన్ అంటారు, హీట్ అయిపోతుంది, సో అలాంటప్పుడు అంతా ఇది తీసుకుంటే చల్లువ అనమాట, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, ఇంకా షుగర్ ఎక్స్ట్రాగా కలుపుకొని అవసరమే ఉండదు. కాకపోతే రెడ్డికి ఏమంటే అదేమది సబ్జా సీడ్స్, చియా సీడ్స్ ఇవి నచ్చలేదనమాట, నాకు ప్లెయిన్గా కావాలి అనేసి అడిగింది. సో అందుకే మళ్ళీ అది నేను తీసేసుకొని ఇంకా మళ్ళీ ప్లెయిన్గా చేసి ఇస్తున్నాను. సో ఇలా కూడా తాగొచ్చు అనమాట. ఇంకా ఇది ఈజీగా మీకు సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరికిపోతుంది, నేను జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ముగ్గురం కలిసి నార్మల్గా అయితే ఈవినింగ్స్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళం కదా, రెడ్డి రమ్మంటే కూడా వచ్చేది కాదు, హ్యాపీ అయితే ఫస్ట్ ఉంటుంది, ఇంకా హ్యాపీతో వెళ్ళానంటే వాకింగ్ చేసినట్టే ఉండేది కాదు. కానీ ఇప్పుడేమంటే మార్నింగ్ ముగ్గురం కలిసి వాకింగ్కి వెళ్ళిపోతా ఉంటా, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్, వీళ్ళు ఎంతసేపు చేయగలిగారు అంటే అంతసేపు చేయించుకొని వచ్చేస్తాను. ఇంకా ఇక్కడ ఏమంటే హ్యాపీకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేది కదా, ఆ రోజు మ్యామ్ ఏమనిందంటే రైటింగ్ చాలా స్లోగా రాస్తుంది, పెండింగ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి, రైటింగ్ రాయడమే ఇష్టం ఉండదు, కొంచెం రైటింగ్ అలవాటు చేయించండి, టైం అలా పెట్టి ఆ టైంలో ఇంత ప్యాసేజ్ ఒకటి ఇచ్చేసి రాసేసేలాగా ట్రై చేయండి అనేసి అన్నారనమాట మ్యామ్ అక్కడ. సో అది చేపిస్తున్నాను వీడికి. సో ఒక 10 మినిట్స్ పెట్టాను, ఇంత ఒక పారాగ్రాఫ్ లాగా చూపించాను టెక్స్ట్ బుక్లో, అది చూసి ఒక 10 మినిట్స్లో రాసేసేయాలి, నువ్వు రైటింగ్ కూడా నీట్గా ఉండాలి అని చెప్తే ఇంకా రాస్తుంది. ఆ హ్యాపీకి ఏమంటే చదువురా, రాయిరా, అదిరా ఇదిరా అని చదువు గురించి ఏదైనా చెప్పామే అనుకోండి, అంతే మొహం మాడిపోతుంది అన్నమాట, ఫేస్ ఫీలింగ్సే మారిపోతాయి. అప్పటి వరకు భలే హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది, సడన్గా మారిపోతుంది. ఫస్ట్ టైం నేను పాలక్ మష్రూమ్ కర్రీ చేశాను, అప్పుడు భలే నచ్చేసింది సుదర్శన్ రెడ్డికి హ్యాపీకి అని చెప్పానే, సో ఆ రోజే అనమాట చేశాను, ఎంత బాగా వచ్చిందంటే కొంచెం గట్టిగా కూడా చేశాను. సెకండ్ టైం చేసినప్పుడు కొంచెం పలచగా అయింది, పాలక్ కొంచెం ఎక్కువ అయింది. ఇక్కడ ఫస్ట్ టైం చేసినప్పుడు అంత కరెక్ట్గా కన్సిస్టెన్సీ అంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉండింది. అసలు సుదర్శన్కి నచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి, అంత బాగా వచ్చింది, నిజంగా అంత బాగా వస్తుందో అసలు అనుకోలేదు. కాకపోతే అదేందో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో తెలియదు, అలా చేసేయాలి అనిపించింది నాకు. రెడ్డికి ఏమంటే పాలక్ పన్నీర్ అంటే ఇష్టం ఎప్పుడు, కానీ ఇది కూడా నచ్చింది. బాబా ఎలా ఉంది బాబా? డాడా హ్యాపీ నీకు రా, థ్యాంక్స్ అన్నా. ఇంకా గరం మసాలా ఏది వేయలేదు, కానీ ఆ స్పైస్ కూడా చాలా బాగా వచ్చింది, అది ఎలా వచ్చిందో నాకే తెలియట్లేదు, అంత బాగా వచ్చింది ఆ రోజు. ఇంతకీ మీరు ట్రై చేశారా? ఆ రోజు బ్లాగ్ లో చూపించాను ఎలా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయమని చెప్పారు, చేశారో లేదో మరి నేను ఇంకా చెక్ చేయలేదు, వెళ్ళి చెక్ చేస్తాను. ఇంకా ఈ కర్రీ మీరు చపాతీలో కూడా తినచ్చు, ఎమ్మీగా ఉంటుంది, సేమ్ లైక్ పన్నీర్ కర్రీయే, పన్నీర్ పాలక్ కర్రీయే, పన్నీర్ బదులు మష్రూమ్ అంతే అన్నమాట.
సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.